సో విజయారెడ్డి మరణానంతరం 3 రోజులకే సంథింగ్ డిస్కస్ వచ్చినప్పుడు బంగారం తీసుకెళ్లి వేరే దగ్గర ఇంకో ఆడియో కూడా ఉంది. ఆ బంగారం ఎక్కడ పెట్టారు మీ అత్తగారు తీసుకెళ్ళి? అది బంగారము తీసుకెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు దగ్గర. ఓకే, మీ అత్తగారు తీసుకెళ్ళి పెట్టారా? లేదు, అదే రోజు వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఎవరు? మేము వాళ్ళ ఫ్రెండ్ కూతురు. ఎప్పుడు వచ్చారు? చనిపోయిన రోజే, బాడీస్ ఉన్న రోజే. వీళ్ళు 3 గంటలు ఏడున్నారు కదా. ఓకే, వాళ్ళకు రియల్గా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకి రియల్గా తెలియదు. ఈమె ఉన్న మైండ్లో ఉన్న ప్లానింగ్ వాళ్ళకి తెలియదు పాపం. ఓకే, ఇక్కడ ఉంటే సేఫ్ కాదేమో వాళ్ళకి ఇచ్చి దాచిపెట్టమని ఇచ్చారేమో అనుకున్నది. కానీ రియల్గా ఈమె మైండ్లో ఏం తిరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఓకే, వాళ్ళు చాలా బాధపడేది ఏంటంటే, అన్న నాకు తెలియదు అన్న, ఆమె ఉద్దేశం ఏముంది, మైండ్లో ఏముంది, ఏం తిరుగుతుందో. నేను ఒక ఫ్రెండ్ కూతురు కాబట్టి నాకు మా అమ్మతోటి బాగా రిలేషన్ అంటే ఫ్రెండ్గా ఉన్నది కాబట్టి ఈడ గోల్డ్ డబ్బులు ఉన్నాయి కాబట్టి సేఫ్ సైడ్గా పెట్టుమన్నది అనే ఉద్దేశంతో పెట్టాను. కానీ ఆమె మనసులో ఇంత తిరుగుతుందని నాకు తెలియదు అన్న. సార్ ఆడియో కూడా వినిపిస్తాను, మీరు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడుతున్నారు కదా, పీసీఆర్ ప్లే చేయండి. సో రేఖా గారు డైరెక్ట్గా అటు విజయారెడ్డి తల్లి వాళ్ళ ఫ్రెండ్ కుమార్తె సురేందర్ రెడ్డి గారు మాట్లాడుకొచ్చారు, ప్లే చేయండి. హలో హలో జీవి, ఎవరు? హలో రేఖా అన్నయ్య. నేనే అమ్మా. అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య? బాగున్నామ్మా, మీరు ఎలా ఊరుతలే? బాగున్నా అన్నయ్య. చెప్పన్నయ్య. చెప్పాలి తల్లి. టిఫిన్ చేసి రానయ్య? అమ్మా కొంచెం నాకు ఒక సమాచారం కావాలరా కోసం నీకు ఫోన్ చేశాను రా. చెప్పన్నయ్య, పర్లేదు చెప్పండి. ఏం లేదురా, ఆ రోజు శాంతి చనిపోయింది కదా. అవునన్నయ్య. చనిపోయిన రోజు అందరు వెళ్ళిపోయిన తర్వాత మీరు అందరు ఉన్నారు కదా ఆడ. అవునన్నయ్య. అప్పుడు అత్తయ్య మీకు గోల్డ్ ఇచ్చదా? అవునన్నయ్య. అదే అంటున్నామా, ఏంటంటే వీళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ తీసుకున్నారు కదా అన్నయ్య. అదే అంటే ఎప్పుడు తీసుకురామా? ఎప్పుడు తీసుకురు తల్లి? తీసుకోనా అన్నయ్య, చాలా అవుతుంది అన్నయ్య, మాకు పెళ్ళి ఉండే అంత ముందుకే ఇచ్చేసినాము. ఓకే, అదే అట్లా లేదు తల్లి. ఇప్పుడు మేము సావు అయిపోయి దినాలు అయిపోయినాక కాశీకి పోయి వచ్చినాక తీసుకురారా, ఇప్పుడే తీసుకురా? అన్నయ్య కాశీ పోయి వచ్చినాక తీసుకురా. ఓకే.